హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆర్ఆర్బీ అనమాట. రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డి ఏదైతే ఉన్నాయో లెవెల్ 1 ఆఫ్ 7th CPC 32,000+ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ అలాగే ఎగ్జామినేషన్ డేట్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. 17 నవంబర్ అంటే 17 నవంబర్ 2025 నుంచి ఎగ్జామ్ డేట్స్ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే డిసెంబర్ ఎండ్ వరకు అయితే కొనసాగుతుంది. ఇంకా మీరు చూసుకుంటే కనుక ఎగ్జామినేషన్ సిటీ అండ్ డేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లింక్ అనేది మనకి 10 days ముందు అంటే 7th నవంబర్ 2025 ఆన్వర్డ్స్ అయితే మీకు అది యాక్టివ్లో ఉంటుంది. rrb.apply ఏదో ఉంది కదా, ఆ వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయిపోయి దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే మీరు ఇక్కడ SC/ST వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ కూడా ఉన్నది. వాళ్ళు కూడాను 10 days ప్రయర్ అంటే 7th నవంబర్ 2025 ఆన్వర్డ్స్ అయితే లాగిన్ అయిపోయి అవి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ అడ్మిట్ కోడ్ అంటే ఈ కాల్ లెటర్ ఏదైతే ఉందో అది అయితే మనకి 4 days బిఫోర్ ఎగ్జామినేషన్కి యాక్టివ్లో అయితే ఉంటుంది. అలాగే ఇది ఎగ్జామినేషన్కి అయితే వీళ్ళు ఆధార్ కార్డు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అయితే చేయడం జరుగుతుంది. దానికోసం మీరు తప్పనిసరిగా అయితే rrbapply.gov.inలో ఆధార్ అదైతే మీరు అప్డేట్ అయితే చేసుకోవాలి. మీరు కనుక ఆల్రెడీ కనుక ఆధార్ వెరిఫికేషన్ కనుక చేసుకొని ఉంటే ఓకే, లేకపోతే కనుక ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మీరు ఆధార్ కార్డుకి సంబంధించి కొంతమంది ఏం చేస్తారంటే సెక్యూరిటీ పర్పస్ కోసం లాక్ అయితే చేసుకుంటారు, బయోమెట్రిక్ ఎవరు తీసుకోకుండా. సో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఎగ్జామినేషన్కి ముందుగానే మీరు దాంట్లో ఆధార్ UADAA ఉంది కదా, దాంట్లో ఆ సిస్టంలో మీరు దాన్ని అన్లాక్ అయితే చేసుకోవాలి ఈ యొక్క ఎగ్జామినేషన్ పర్పస్ కోసం అనమాట. ఇంకా చూసుకుంటే RRB సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఫేక్ ఉన్నాయి, వాటిల్లో అయితే మీరు చేయకూడదు. సో rrb.apply.gov.inలో మాత్రమే మీరు ఆ యొక్క ఆధార్ కన్సెంట్ కానీ అదర్ యాక్టివిటీస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ వెరిఫై యూజింగ్ ఆధార్ అని ఉందన్నమాట, మీరు ఇది కూడా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి, 12-digit ఆధార్ కార్డ్ నెంబర్. అలాగే మై ఆధార్ డీటెయిల్స్ ఆర్ సేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. ఇక 10th క్లాస్ మార్క్ షీట్లో ఉన్నట్టుగా డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్ కార్డులో మ్యాచ్ అవుతున్నాయని చెప్పేసి మీరు ఇక్కడ టిక్ ఆన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అలాగే ఇవన్నీ వస్తాయి. జెండర్ మేల్ ఆటోమేటిక్ వస్తుంది, టిక్ ఆన్ చేసుకోవాలి, వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇలా రావాలన్నమాట, అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ అని గ్రీన్ కలర్లో బటన్ అయితే వస్తుంది. అలా వస్తే కనుక మీరు ఆధార్ని వెరిఫై చేసినట్లు